ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. ఒక్కడే పిల్లగాడు ఒక్కడే పిల్ల పుట్టిందా మీ అంత అదృష్టవంతులు లేరు. ఎందుకంటే కొడుకులు పుడితే వాడు ఏం చదువుతాడో, ఏం చేస్తాడో, వాడు ఏం అలవాట్లకు అవుతాడో, వాడు ఏ పోక్సోలు ఇరుకుతాడో, వాడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏ డ్రెస్సులు బాగలేకపోతే ఏ అమ్మాయిని గెలుపుతాడో, ఎటు పోతాడో, పెంట అయ్యి మళ్ళీ వాడు ఏ జైల్లో పడతాడో, ఈ మళ్ళీ ఉన్న కుటుంబానికి చెడ్డ పేరు తెస్తాడు. ఇవన్నీ అదే అమ్మాయి అనుకో పద్ధతిగా అందంగా పెంచినాం అనుకో, ఎవడో వాడు రాజు వచ్చి పెళ్లి చేసుకొని పోతాడు. ఓకే, రాణి కావాలంటే రాజు దొరికితే చాలు, కానీ రాజు కావాలంటే నానా సంకలనం నాకాలి. సార్ ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఉంటాయంటారా సార్? ఉండవా? ఉండవు. మరి ఏంటి సార్, ఇంకా అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్లే అంటారు? అప్పుడు జాతకాలు, జ్యోతిష్యులు వీళ్ళందరూ పని ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది జ్యోతిష్కులు. అయితే ఫ్యూచర్ లో చాలా కష్టపడాలా మీరు? సార్ జ్యోతిష్యం ఒకటే కాదుగా, వేణుస్వామి గారికి ఉన్నవి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అంటే మనం ఇంతమందికి చెప్పే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక అప్లికేషన్, ఇప్పుడు జ్యోతిష్యం రేపు పొద్దున ఇప్పుడు నువ్వు అన్నావు ఏఐ వచ్చింది ఆగిపోయింది, నేను అట్లా ఇంతమందికి చెప్పే నేను తప్పెందుకు చేస్తా? నేను ఇప్పుడు ఒక ఎలక కానీ పాము కానీ 10 పొక్కలు చేసుకుంటుందంట. ఒక పొక్కలు కట్టే పెట్టంగా ఇంకో పొక్కలు బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే నేను కూడా ఒక ఇన్కమ్ ఆగిపోతే ఇంకో ఇన్కమ్ రెడీగా చేసుకుంటా. అట్లా నేను ఎప్పుడు 5-6 ఇన్కమ్ల మీద బతుకుతా. ఎందుకంటే ఏ ఇన్కమ్ అన్నా ఏ క్షణమైనా అయిపోవచ్చు. నేను అట్లాంటి మెంటాలిటీ. అంటే ఉదాహరణ, నేను ఎంత ప్రిపేర్ అయి ఉంటా అంటే, మొత్తం భారతదేశంలో ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో ఇంటర్నెట్ ఆగిపోతుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి వేణుస్వామి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంటర్నెట్ ఆగిపోయిందంటే మన పరిస్థితి ఏంది? బ్యాంకుకు పోయినావు, బ్యాంకులు పనిచేయవు. ఎప్పుడు ఆగిపోతుంది? ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. గురువు అధిచారంలో ఉన్నాడు, ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. రేపే ఆగిపోవచ్చు, ఇవాళనే ఆగిపోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తే గత 4 నెలల నుండి మన మొబైల్ ఫోన్స్ సరిగా పనిచేయట్లేదు. గత 4 నెలల నుండి మన ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. మీరు ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం జనవరి నుండి మనకు రెగ్యులర్గా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుండి మన మొబైల్ నెట్వర్క్లో ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. సో ఇది ఎప్పుడన్నా జరగవచ్చు. మొబైల్ నెట్వర్క్ ఆగిపోయి ఇంటర్నెట్ ఆగిపోయింది అంటే, నువ్వు షాపుకు పోయి పప్పు అడిగితే వాడు పైసలే అడుగుతాడు. నువ్వు పైసలు లేవు, మొబైల్ ఫోన్ తీసి ఇట్లా GPA అన్నావు అనుకో, నీ ఫోన్ తీసి ఆడ పడేస్తాడు. 17 Pro Max పో అంటాడు ఇంటికి. సో డబ్బులు పెట్టుకోవాలి. సో అందుకని నికరంగా డబ్బులు పెట్టుకోండి. పదే చెప్తున్నా, ఆయిల్ రేట్ పెరుగుతుంది, ఆయిల్ 400 అవుతుంది, పాల రేట్ పెరుగుతుంది 200 అవుతుంది, బియ్యం రేట్ పెరుగుతుంది 200 అవుతుంది. రాబోయే కాలంలో గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, నూనె దొరకదు, డీజిల్ దొరకదు. అన్నిటికంటే ముఖ్యం లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. సో ఎన్ని రోజులు నెట్వర్క్ బంద్ అయిపోతుంది చెప్పలేము, అది నేను కాదు కదా బంద్ చేసేది. సో కేతు బంద్ చేస్తాడు కాబట్టి ఎన్ని రోజుల్లో బంద్ కావచ్చు, ఒక రోజు బంద్ కావచ్చు, 5 రోజులు బంద్ 2 రోజులకు. ఇంకొకటి, ఇది ఎందుకు డిస్కషన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఒకవేళ 1 వీక్ బంద్ అయింది అనుకో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న పిల్లలలో 10-15% పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకు తెలుసా? మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఎవడు ముద్ద నోట్లో దిగుతలేదు. ఫస్ట్ మన చేతిలో రపకమని ఫోన్ పెట్టాలి, నోట్లో ముద్ద పెట్టాలి. వాడి ఈ ఫోను మనం ఇవ్వకపోతే ఇసిరి కొడితే గంపండు వాళ్ళు పడుతుంది పోయి. ఒకవేళ మన కర్మ ఏంటంటే, నెట్వర్క్ లేకపోయినా వాడు ఇసిరి కొడతాడు. వాడికి తెలియదు ఇది నెట్వర్క్ అని. ఇప్పుడు మనకంటే నెట్వర్క్ లేదు అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉంది, వాడికి తెలియదు ఆ విషయం. వాడికి ఫోన్ ఇట్లా కొట్టగానే రాకపోతే ఇసిరి కొడతాడు వాడు ఫోను. సో నేను అనేది ఏంటంటే, ఒకవేళ మనకు మొబైల్ ఇంటర్నెట్ పోయి ఫోన్లు పనిచేయకపోతే మన పిల్లల పరిస్థితి ఏంది, తల్లుల పరిస్థితి ఏంది, తిండి ఎవడు పెట్టాలి వీళ్ళకు? సో ఇంత ఆలోచిస్తా నేను. అంటే ఇంత దూరం ఆలోచిస్తా నేను ప్రతిదీ అంత నా చుట్టూ ఉండే వాళ్ళని ఎప్పుడు నేను కాషన్ చేస్తుంటాను, జాగ్రత్తగా ఉండండి, ముందు చూపు ఎక్కువ చెప్తుంటా. నేను వేణుస్వామి చెప్పింది 5 ఏళ్ల తర్వాత జరిగేవి ఉంటాయి. చాలా 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్తారా మాకు? ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి జరుగుతాయి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమవుతుంది అంటే, బంగారం రేటు 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అయిపోతుందా? వెండి 6 లక్షలు అవుతుంది. బంగారం కంటే వెండి ఎక్కువైపోతుంది. వెండి పెరుగుతుంది, 6 లక్షలు అవుతుంది. తర్వాత బియ్యము 200 అవుతుంది, పాలు 200 అవుతుంది, పెట్రోలు డీజిల్ ఆల్మోస్ట్ ఆల్ దొరకకపోవచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత చాలా విచిత్రమైనటువంటి మాట, ఇవాళ మతం గురించి మాట్లాడే జనాలు నెత్తిన పెట్టుకుంటున్న సమాజం 2-3 ఏళ్ళ తర్వాత మతం గురించి మాట్లాడితే దొంగలను చూస్తారు. సో అప్పుడు మతాన్ని గురించి కాకుండా మనకు తిండి ఎవడు పెడతాడని ఆలోచిస్తాం. మన భారతదేశం నడిచేదే జాతీయ స్థాయిలో. పాయింట్ నీకు అర్థం కాలే. మతాన్ని పక్కన పెట్టేది 2 అంశాలు, 1 ఆకలి, 2 ప్రాణాపాయం. సో అక్కడ పనిచేయవు మతం. అంటే ఉదాహరణ, నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు, నీ ప్రాణం పోతుంది, నేను ఆదుకోవడానికి వాడు వచ్చిండు, అవసరం కరెక్ట్. అట్లనే నీకు ఆకలి అవుతుంది,
నీకు అన్నం లేదు, నీకు ఎవడో ఒకడు వచ్చి అన్నం పెడుతుండు, అప్పుడు మతం పనిచేయదు. ఆ స్టేజ్కి భారతదేశం వస్తుంది. అదేంటి సార్ ఇంకా 10 years లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎకానమీలో నేను అవన్నీ మాట్లాడతలేను తల్లి, అవన్నీ నేను జాతకాలు. నేను అనేది ఏంటంటే ఈ విశ్లేషణలు పోస్ట్ మార్టం నేను చేయ, పోస్ట్ మార్టం నాకు అనవసరం. నేను అనేది జాతకం గురించి మాట్లాడుతున్నాను. గురువు అత్యాచారంలోకి పోయిండు ఏమవుతుంది అంటే మాట్లాడుతున్నా, అంతేగాని అది ఏమవుతుంది నాకేం తెలుసు. నేను అనేది ఇప్పుడు ఏమవుతుంది నాకు. సో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు భారతీయులందరినీ పక్కన పెడితే నన్ను నమ్మేటోళ్ళను, నన్ను తిట్టేవాడు ఎలాగో తిడతాడు, నన్ను నమ్మే వాళ్ళకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎప్పుడు సంవత్సరానికి సరిపడా ధనాన్ని దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర యూపీఐలు ఉండనియండి, గూగుల్ పేలు ఉండనియండి, మీ అకౌంట్లల్లో 100 కోట్లు ఉండనియండి అనవసరము, 100 కోట్లు ఉండనియండి అనవసరము. మీ చేతిలో నికరాన్ని డబ్బును దగ్గర పెట్టుకోండి, లిక్విడ్ క్యాష్ ఖచ్చితంగా సంవత్సరానికి సరిపడా లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోండి. అలాగే సంవత్సరానికి సరిపడా నిత్యావసర వస్తువులను రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె ఇవన్నీ రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. సో సాధ్యమైనంత వరకు సోలార్ వైపు మళ్ళీ ప్రయత్నం చేయండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో కంపల్సరీ చాలామంది ఇవి పాటిస్తారు అండ్ మంచి విషయాలే చెప్పారు. యాక్చువల్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, డబ్బు దగ్గర పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ. సార్ స్విమ్మింగ్ అంటే ఇష్టం అన్నారు కదా, ఏంటి 4-5 గంటలు అలాగా తేలిపోయి ఒక ఆసనం వేసి ఉండిపోతారంటే స్విమ్మింగ్ పూల్లో? అంటే మాకు ఇది మా పూజలలో వామాచారంలో కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలకి ఏంటంటే మేము ఏ వ్యక్తికి అయితే మంచి జరగాలని చెప్తామో, అంటే వామాచారంలో చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. అప్పుడు అది చెడు చేస్తే అది బ్లాక్ మ్యాజిక్ అయిపోతుంది, చేతబడి అయిపోతుంది కదా. చేతబడి అంటే దాని ఉద్దేశం ఏంటంటే, చేతబడి అనేది తప్పు, దాని పదం తప్పు. చేతబడి అంటే జనరల్గా మనకు చేతబడి అనేది దట్ ఈస్ ఏ క్రియేచర్, అంటే అది నిజంగా చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. జనరల్గా మనకు చేతబడులు జరుగుతున్నాయి. చేతబడి బాణామతి అనేది చేసేవాళ్ళు లేరు. సో మన దగ్గర ఉన్నది సత్కాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. సత్కాలు పెట్టేవాళ్ళు అంటే ఉదాహరణ నువ్వు చూస్తుంటావు 3 రోడ్ల కూడలిలో కొబ్బరికాయ, నిమ్మకాయలు, గుడ్లు, ఇవి సత్కా అంటారు. వీటిని జనరల్గా మనకు జరిగిన చెడును తీసేసి అక్కడ పెడతారు. దాని మించి ఎవరు దాటితే వాళ్ళకి అది అంటుకుంటుంది. సో నేను అవి తీసేయడంలో నెంబర్ 1. సో అలాంటివి నేను చేతబడి బాణామతి చేసినా నేను తీయగలుగుతాను. నేను ప్రయోగాలు ఎనీ ప్రయోగం, నీకు తెలిసిన ప్రయోగము నువ్వు చేతబడి బాణామతి అన్నావు కదా, కాదు, మార్జాల తంతు అంటే పిల్లితో చేతబడి చేస్తారు. ప్రయోగం నాట్ చేతబడి, ప్రయోగం. మూషిక తంతు ఎలుకతో చేస్తారు, పక్షి తంతు పక్షితో చేస్తారు, యాపిల్తో చేస్తారు. ఇదంతా చెడే, చాలా వరకు చెడి. ఎక్కువ ఇది బాగా నార్త్ ఇండియా, మనం కలకత్తాలో చూస్తాం. మందు పెట్టడం అంటుంటారు, మందు పెడతారు. జనరల్గా మందు పెట్టడం, నథింగ్ బట్ అది కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో చేసి ఒక వ్యక్తిని మనం వశీకరణ చేసుకోవాలంటే కొన్ని సాంప్రదాయాల్లో చేస్తారు. అది ఉందా సార్ ఇప్పటికి రన్ అవుతుందా? మందు వికటిస్తున్నాం అది మనం దాన్ని మీరు చేస్తారా? మందు వికటించేలాగా మందు తీపిస్తా. అది నిజమేనా సార్? మందు పెడతారా సార్? పాలల్లో పెడతారు, బంగులో పెడతారు, మటన్లో పెడతారు, మటన్ లివర్లో పెడతారు. ఎందుకంటే లివర్ లాగా కనిపిస్తుంది. సో మటన్ లివర్లో పెడతారు జనరల్గా. సో అందుకనే మనం ఏమంటామంటే చికెన్ తినండి కానీ బయట మటన్ తినకండి అని చెప్తాం చాలా మందికి. సో ఈ మధ్య కాలంలో ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అని వింటున్నాం. అది ఎట్లా ఇంట్లో వాళ్ళే చేస్తారు అనేది మరి ఇంకా అదేలా తప్పించుకుని బయట తినడమే బెటర్ కదా. దానికి విరుగుడు తెలిసిపోతుంది, మనిషి బక్కగా అవుతాడు. వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మనల్ని అపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఆ వ్యక్తి గురించి తిట్టంగానే కొట్టడానికి వస్తాడు మీదికి. అంటే వాళ్ళని ఏమన్నా అంటే వాడు తట్టుకోలేడు, అంటే వశపరుచుకోవచ్చు ఎదుటి మనిషిని అంటారు. సో ఇలాంటివి వాడినప్పుడు కక్కించడము, మోషన్లో పోయేటట్టు చేయడం సహజం అవన్నీ. సో అది చేస్తాము. సో ప్రయోగాన్ని నివారణ చేయగలిగిన వాడిని నేను. ఎందుకంటే నా మా నాన్న నాకు నేర్పించింది ప్రయోగ నివారణ. నేను ఎక్కువ ప్రయోగ బాధ నివారణ చేస్తుంటాను. ప్రయోగ నివారణ ఎవరైనా ప్రయోగాలు చెడు ప్రయోగాలు చేసినవి మ్యాజిక్ ని పరిహారాలు చేస్తూ బ్లాక్ మ్యాజిక్ ని తీసేయడం నా ఫస్ట్ ప్రయారిటీ. సో దీంట్లో మా ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది, మాకు కూడా సమస్యలు వస్తాయి. అయినా ఐ డోంట్ కేర్. నన్ను నమ్ముకున్న వాడికి ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశం. సెలబ్రిటీ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ప్రయోగాల నుంచి విముక్తి కల్పిస్తూ ఉంటారు. చాలా యాక్చువల్గా సార్ మీ దగ్గర ఏంటి ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు నాకు. సెలబ్రిటీలు అయ్యాక మీ దగ్గరకు వస్తున్నారా? మీ దగ్గరకు వచ్చాక వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు? సెలబ్రిటీలు అయినాక నా దగ్గరికి ఎందుకు వస్తారు? మనకు అవసరం కూడా లేదు. నా ఫోన్కి ఇసుకోగాని నేను నాతో వానికి పని ఏముంటుంది? చాలా మంది చెప్పుకోరు కూడా, ఇష్టపడరు. అవును చాలా మంది. కానీ కొన్ని చూసాం సార్ ఈ మధ్య పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగా సెటిల్ అయ్యారు. అంటే కాదు తల్లి, ఇట్లా నీకు తెలిసిన ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నీకు తెలిసిన 3 ఉంటారు, అట్లా 3000 మంది ఉంటారు బయట. నేను కూడా వస్తే నన్ను సెలబ్రిటీని చేస్తారు, నమ్మకం ఉండాలి అంతే అంటారు కదా. అంతేనా సార్?
నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ కదా. అయిపోయాను సెలబ్రిటీ అంటే దాని అర్థం ఏంటంటే 10 మందికి జనాల తెలియడం. యొక్క గుర్తింపే సెలబ్రిటీ. అంతే. జనాల యొక్క గుర్తింపే సెలబ్రిటీ. అంటే సెలబ్రిటీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా మీ దగ్గరకు వస్తుంటారు కదా. 100% వస్తారు. అంటే దానికి నీ కష్టం కూడా ఉంది. నేను ఏమంటా అంటే 88% మాత్రమే దైవికమైన శక్తి నీకు సహాయపడుతుంది. 12% నీ స్వయంకృతం ఉంటుంది. నీ 12% మనం కష్టపడాలి. నువ్వు కష్టపడితే చాలు, 88% దేవుడు చూసుకుంటాడు. ఓకే. అందుకనే దానికి ఒక సామెత ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా అనొద్దంట, దేవుడా దీపం కాపాడు అనొద్దంట, ఈ 2 చేతులను అక్కడ పెట్టు అన్నాడు. నీ ప్రయత్నం 12%, 88% ఆయన గాలి కంట్రోల్ చేస్తాడు. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావడమే, కష్టపడడమే నీ యొక్క ప్రయత్నం. మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు కష్టపడకుండా నేను కంఫర్టబుల్ జోన్లు ఉంటా, నేను కొట్లాడా, నేను ఎవరితో పోను, నేను ఇంటి పక్కోడు తిడితే రిస్క్ చెయ్యను అంటే, నేను ఇంటి పక్కోడు తిడితే ఏడుస్తా, ఇంటి ముంగటోడు తిడితే ఏడుస్తా, నా గురించి ఎవడో ఫేస్బుక్ లా కామెంట్ పెట్టంగానే ఏడుస్తా అంటే నువ్వు బయటికి రావు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.